వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు రాములమ్మ రూట్ మారబోతున్నారా? పార్టీ అధిష్టానం ఇచ్చిన పదవిపై ఆమె అసంతృప్తిగా ఉన్నారా? ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేరిన సీనియర్ నేత సినీ నటి విజయశాంతి ప్రస్తుతం పార్టీ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. పదవులు ఉన్నా లేకపోయినా తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించే విజయశాంతి ఇప్పుడు కాంగ్రెస్ తీరుపై కొంత అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అసలు గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తున్న ఆ ఇన్సైడ్ టాక్ ఏంటి? విజయశాంతి తదుపరి ప్లాన్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో సంచలన నేత సినీ నటి విజయశాంతి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీ అధిష్టానం ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిపై రాములమ్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ముందే కాంగ్రెస్ గూటికి చేరిన ఈ సీనియర్ లీడర్ ప్రస్తుతం పార్టీ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉంటున్నట్లు స్పష్టమవుతుంది. పదవులతో సంబంధం లేకుండా ఎప్పుడూ దూకుడుగా ఉండే విజయశాంతి ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం తీరుపై కొంత అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలే ఆమెకు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కినప్పటికీ రాములమ్మ మాత్రం దీనిపై అస్సలు హ్యాపీగా లేరని ఇన్సైడ్ టాక్. తన సీనియారిటీకి, క్రేజ్కు కేవలం శాసనమండలి సభ్యురాలిగా ఉండడం సరిపోదని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. తన అసలు రేంజ్ మంత్రి పదవి అని, అందుకే తనకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఈ అసంతృప్తి కారణంగానే ఆమె పార్టీ అధికారిక కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదని తెలుస్తోంది. మండలి సమావేశాల్లో కూడా సొంత ప్రభుత్వంపైనే ఘాటు వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురిచేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతున్న నేపథ్యంలో రాములమ్మ తన తదుపరి రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. విజయశాంతి అంటేనే ఒక వైబ్రేషన్. అలాంటి నేత ఇప్పుడు కాంగ్రెస్ లో సైలెంట్ గా ఉండడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేసి ఎమ్మెల్సీ పదవి సాధించిన రాములమ్మ ఇప్పుడు కేవలం ఆ పదవితోనే సంతృప్తి చెందడం లేదు. అసలు సీనియర్ల లిస్టులోనే లేని ఆమె పేరు తెరపైకి రావడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. కానీ శాసనమండలికి మాత్రమే పరిమితం కావడం తన పొలిటికల్ ఇమేజ్కు కరెక్ట్ కాదని విజయశాంతి భావిస్తున్నారు. అందుకే కేవలం మండలి సమావేశాలకు మాత్రమే వస్తూ మొక్కుబడిగా ప్రశ్నలు వేసి వెళ్లిపోతున్నారట. ఇటీవల ఆమె చేసిన పరోక్ష వ్యాఖ్యలు చూస్తుంటే పార్టీకి ఏదో ఒక గట్టి అల్టిమేటం ఇవ్వబోతున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. స్థానిక నేతలతో సంబంధం లేకుండా నేరుగా హైకమాండ్నే ఢిల్లీలో కలవాలని ఆమె డిసైడ్ అయ్యారనే టాక్ వినిపిస్తుంది. మంత్రి పదవుల కోసం పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే రాహుల్ గాంధీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే రాములమ్మ మాత్రం అందరిలా కాకుండా ఒక పక్కా ప్లాన్తో హస్తినా బాట పడుతున్నట్లు టాక్. తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే మంత్రి పదవి కోసం ఢిల్లీ పెద్దల దగ్గర గట్టిగా లాబింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. గాంధీ భవన్లో ఇప్పుడు ఎక్కడ చూసినా రాములమ్మ రూట్ మార్చబోతున్నారనే చర్చలే జోరుగా సాగుతున్నాయి. గతంలో ఎవరూ ఊహించిన విధంగా ఎమ్మెల్సీ పదవిని సొంతం చేసుకున్న విజయశాంతి ఇప్పుడు మంత్రి పదవిపై కన్నేశారు. శాసనమండలి సభ్యురాలుగా కంటే క్యాబినెట్లో ఉంటేనే పార్టీకి, ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందని ఆమె నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే తనకు కనుక మంత్రి పదవి ఇస్తే పార్టీని ఎలా బలోపేతం చేస్తానో వివరించడానికి ఒక ప్రత్యేక బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేసుకున్నారనే టాక్ వినిపిస్తుంది. ప్రభుత్వ వ్యూహాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి తనకున్న ఇమేజ్ ప్లస్ అవుతుందని ఆమె భావిస్తున్నారు. అందుకే స్థానిక నాయకత్వాన్ని బైపాస్ చేసి నేరుగా ఢిల్లీ పెద్దలతోనే తేల్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే మండలిలో సొంత ప్రభుత్వంపైనే ఘాటు వ్యాఖ్యలు చేసి తన అసహనాన్ని పరోక్షంగా ప్రదర్శించారు. ఈ పరిణామాలు చూస్తుంటే విజయశాంతి కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద పరీక్ష పెట్టబోతున్నట్లు అర్థమవుతుంది. మంత్రివర్గ విస్తరణ ప్రచారం ఊపందుకున్న వేళ రాములమ్మ చేస్తున్న ప్రయత్నాలు సొంత పార్టీ నేతలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి ఢిల్లీ పెద్దలు రాములమ్మ డిమాండ్కు తలొగ్గుతారా లేదా అనేది రానున్న రోజుల్లో చూడాలి. ఫైర్ బ్రాండ్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపినట్లు కనిపిస్తుంది. పదవి వచ్చినా సంతోషంగా లేని నాయకుల్లో రాములమ్మ ఇప్పుడు టాప్లో నిలిచారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. మొన్నటి మండలి సమావేశాల్లో సొంత ప్రభుత్వంపైనే ఆమె అక్కసు వెళ్లగక్కడం కాంగ్రెస్ శ్రేణులను షాక్కి గురిచేసింది. ఈ ఘాటు వ్యాఖ్యల వెనుక మంత్రి పదవి దక్కకపోవడమే ప్రధాన కారణమని స్పష్టంగా తెలుస్తోంది. త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణను విజయశాంతి తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలోనే చక్రం తిప్పేందుకు పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. మంత్రి పదవి దక్కితే ప్రభుత్వ మైలేజ్కు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తానో వివరించడానికి ఒక ప్రత్యేక బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నారట.
అప్పట్లో ఎమ్మెల్సీ పదవిని సాధించుకున్న జోష్తో ఇప్పుడు మంత్రి పదవిని కూడా సాధించుకుంటే ఆశ్చర్యపోనక్కర్లేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్లో విజయశాంతి తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ పదవి దక్కినప్పటి నుండి ఆమె పార్టీ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అసంతృప్తి వల్లే కేవలం శాసనమండలి సమావేశాలకు మాత్రమే వస్తూ మొక్కుబడిగా ప్రశ్నలు వేసి వెళ్లిపోతున్నారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. పైగా సొంత ప్రభుత్వంపైనే పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆమె ఒక గట్టి అల్టిమేటం ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో విజయశాంతి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక్కడి స్థానిక నేతలతో సంబంధం లేకుండా నేరుగా హైకమాండ్నే ఢిల్లీలో కలవాలని ఆమె డిసైడ్ అయినట్లు టాక్. ఇప్పటికే మంత్రి పదవుల కోసం పలువురు ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతుంటే రాములమ్మ మాత్రం డిఫరెంట్గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ప్రదర్శించే విజయశాంతి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి సవాల్గా మారారు. నేరుగా ఢిల్లీ స్థాయిలోనే లాబీయింగ్ చేసి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న రాములమ్మ ఆ పదవిపై అస్సలు హ్యాపీగా లేరన్నది ఇన్సైడ్ టాక్. తన ఇమేజ్కు కేవలం శాసనమండలి సభ్యురాలుగా ఉండడం సరిపోదని, తన అసలు రేంజ్ మంత్రి పదవి అని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఈ అసంతృప్తి కారణంగానే ఆమె పార్టీ అధికారిక కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదని తెలుస్తోంది. మండలి సమావేశాల్లో సొంత ప్రభుత్వంపైనే ఘాటు వ్యాఖ్యలు చేసి తన అసహనాన్ని వెళ్లగక్కడం పెద్ద సంచలనంగా మారింది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో విజయశాంతి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. స్థానిక నేతలతో సంబంధం లేకుండా నేరుగా హైకమాండ్నే ఢిల్లీలో కలవాలని ఆమె డిసైడ్ అయినట్లు టాక్. తనకు కనుక మంత్రి పదవి ఇస్తే పార్టీ బలోపేతానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తానో వివరించడానికి ఒక ప్రత్యేక బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేసుకున్నారట. మరి ఢిల్లీ పెద్దలు రాములమ్మ డిమాండ్కు తలొగ్గుతారా లేదా అనేది రానున్న రోజుల్లో చూడాలి. గతంలో ఎవరూ ఊహించిన విధంగా ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న రాములమ్మ ఇప్పుడు అదే జోష్తో మంత్రి పదవిని కూడా సాధించుకుంటారా లేక హస్తినా పెద్దలు ఆమెకు షాక్ ఇస్తారా అనేది చూడాలి.